జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ నినాదం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పిల్లల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలే రాష్ట్ర సంపద అని, తగినంత జనాభా లేకుంటే ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఆడపిల్లలు భారం కాదు, ఆస్తి అని, పిల్లల పెంపకంలో తండ్రులు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. సోషల్ మీడియా వల్ల యువతలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, యోగా, ధ్యానం అలవర్చుకుంటూ నైపుణ్యాలు పెంచుకోవాలని కోరారు. 2040 నాటికే స్వర్ణాంధ్ర సాధన లక్ష్యమన్నారు. అదే మరి ఫస్ట్ క్లాస్ అడ్మిట్ అయితే 12 వరకు ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి 1,500 రూపాయలు వస్తాయి. 15,000. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. పిల్లలే ఆస్తి, దానికి నిదర్శనం ఒక్కొక్కరికి 15,000 ఇవ్వడం. కొన్ని కొత్త ఆలోచనలు పంచుకున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. మొన్న నేను ఒక మాట చెప్పాను, 3వ చైల్డ్ గాను ఉంటే అలాంటి వారికి 30,000 రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేస్తా ఉంటే చాలామంది విమర్శించారు. నేను ఇప్పుడు దానికోసమే ఆలోచిస్తున్నా, ఏం చేస్తే మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో. 4వ శనివారం సంజీవిని ప్రాజెక్ట్ కింద ప్రజల్లోకి వెళ్ళి ఒక 4-5 సార్లు మాట్లాడిన తర్వాత అందరూ ఒప్పుకున్న పాలసీ పెట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలే సంపద జయప్రదమైందని నిరూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.